కొత్తగా చేయబోదు సార్. ముందు విడతలో 30,000 ఎకరాలకు కూడా చేశారా సార్? చేశారు. 32,000 ఎకరాలకు కూడా అట్లాగే చేశారు. రుణమాఫీ చేసి వాళ్ళకి కౌలు పెట్టారు. మొదట్లో 25,000 ఇచ్చారు. అది పెంచుకుంటూ పోయారు తర్వాత ఏడాదికి కొంచెం కొంచెం అని. ఇవాళ నేను మొన్న ఈ మధ్యన ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్కి సంబంధించి మా వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఈ అమరావతికి సంబంధించినటువంటి ఒక ఇట్లా భూమి ఇచ్చి కౌలుకి ఇచ్చి అదే కాగితం తీసుకున్నారు కదా, అట్లాంటి ఒక ఆవిడ మా పక్క బెడ్ మీద పేషెంట్ వాళ్ళ అమ్మాయి అనమాట. ఆమె చెప్పడం ఇప్పుడు వాళ్ళకి 50,000 వస్తుందట కౌలు ఏడాదికి. ఇవాళ నిన్న మళ్ళీ ఈ కేబినెట్ మీటింగ్ లో మళ్ళీ పెంచారు. మేబీ ఇప్పుడు 60,000 వస్తుందేమో. అట్లా 50,000 నుంచి 60,000కి పెంచారంట. అది మరి ఆటోమేటిక్ గా 60,000 రూపాయలు కౌలు ఎవడండి ఇచ్చేది 60,000 వాటి రోజున. నిజమే కదా. 25,000 30,000 వస్తే గ్రేట్. మంచి మామిడి తోటలకే రావట్లేదు. అంతే కదా. 60,000 రూపాయలు నేను మొన్న ఇక్కడ నూజివీడి దగ్గర అది కనుక్కున్నప్పుడు ఎకరానికి వచ్చేటప్పటికి అంటే ఎవరైనా మనం భూమి కొనుక్కుని వాళ్ళకి కనుక ఇచ్చామనుకోండి ఎకరానికి 30,000 ఇస్తామంటారు వాళ్ళు. అట్లాంటిది 60,000 అంటే చాలా మంచి ఇదే అనమాట. ఏది అది కూడా 11 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే వాళ్ళు వచ్చాక ఒక ఏడాదికి గది తీసుకుంది. రుణమాఫీ చేసి ప్లస్ ఇన్ని సంవత్సరాలు 25,000 30 40 50 60 ఇప్పుడు అంటే చాలా గొప్పగా వచ్చినట్టే అది. అవును అవును. ఒక రకంగా భారీ రిలీఫ్ అయింది ఇప్పుడు రుణమాఫీ ప్రకటన అనేది. అంటే దీనికి లొంగిపోయి ఇష్టపడతారని నేను అనుకోను. ఇప్పుడు బేసిక్ ఎట్లా ఉంటదంటే అంటే సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తా. మీరు ఒక బాగా పూర్తి ఖాళీ స్థలం ఒక 1000 ఎకరాలు అట్లా ఉంది. ఆ 1000 ఎకరాల్లో 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఉంది. అక్కడికి ఒకడు వచ్చి ఓ స్కూల్ పెట్టాడు. పెట్టినప్పుడు ఆ స్కూల్కి రోడ్డు వేస్తాడు కదా, రోడ్డు వేయగానే ఆ వెంచర్కి రేటు బిగిన్ అవుతుంది. ఈ 5 లక్షల రూపాయలు 7 అవుతుంది 10 అవుతుంది.